ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళన ఇప్పుడు తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు 48 గంటల పాటు వంటవార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కొవ్వొత్తుల జంక్షన్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ వైపు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేదు అంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్టు చేయటమే కాదు బలవంతంగా వాహనాల్లోనికి ఎక్కించడంతో అక్కడ తీవ్రమైన అలజడి ఏర్పడింది. మరిన్ని వివరాలు స్టీల్ ప్లాంట్ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. నిరసన దిగినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసులు నిర్వాసితులు కూడా వాగ్యుద్ధానికి దిగే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీడియాతో కూడా కనీసం మాట్లాడనివ్వట్లేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తమ ఆందోళనని అణగదొక్కాలని చూస్తున్నారని, ఇది న్యాయమైన ఆందోళనని, తమ ఎంతో కాలంగా కూడా ఈ నిర్వాసన సమస్యల మీద పోరాడుతున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదని అందరూ కూడా ఆవేదన తీసే పరిస్థితి కనిపిస్తుంది. వంట వార్పు కోసం గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళు పోలీసులు అనుమతి కోరినప్పుడు కూడా పోలీసులు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వకుండా నిరాకరించారని, ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నాయకుల్ని అందరం కూడా మొత్తం అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా ఏంటమ్మా ఏం కావాలి మీకు అసలు ఏం కావాలి అసలు మీకు చెప్పండి. ఈ మహిళలు కూడా చాలామంది వచ్చారు. ఏంటి మీకు ఇప్పుడు మా భూములు వీళ్ళు తీసుకున్నారు, ప్లాంట్ తీసుకుంది ఏంటంటే మా భూములు పోయాయి, మాకేమి లేవు కనుక మాకేదోటి నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. ఇస్తాను అంటున్నారు నాయకులు కానీ వాళ్ళు కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికోసమనేసి మేము వచ్చాం. కానీ ఏడి కొట్టడానికి తిట్టడానికి ఏ రాలేదు. అతను అధికారులు మేము అడగడానికి అనేసి వచ్చాం. ఆ వచ్చిన దానికి మా 6 నంబర్లకి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఏదో కూలి పని అన్నా ఇమ్మని అడుగుతున్నాం. దానికి పోలీసు వారు అడ్డుకుంటున్నారు. మాకు అటు వెళ్ళవకంటేనా మేము ఎవరిని డబ్బు ఏమి అడగట్లేదు కదా. మా ప్యాంట్ తీసుకున్నారు, మా భూమి తీసుకున్నారు, మా 6 నంబర్ తీసుకున్నారు. దానికి నష్టపరిహారం ఇమ్మని అడుగుతున్నాం. అంతే, ఇంకెందులో ఏం లేదు. అదే మా 6 నంబర్లు ఉన్నాయండి. మిగతా 6 నంబర్లు జాబులు వచ్చాయి. మా మిగతా 6 నంబర్లు జాబులు రాలేదు. కొన్ని 6 నంబర్లు ఉండిపోయాయి. దానికోసం దానికి ఏడ్ చేస్తారు. వాళ్ళు ఉండి పిల్లలు జాబులు ఇస్తారా, వాళ్ళు నష్టపరిహారాలు ఇస్తారా, ఏంటి ఇస్తారని మాట్లాడుతున్నారు. అది మా భూమిలో పుట్లన్నీ తీసుకొని మమ్మల్ని ఎక్కడో తోటలో వడసేశారు. మా పరిస్థితులు ఎలాగుంటాయి? అందుకోసం అడగడానికని వచ్చారు. ఈ జనాలు ఈరోజు ఇన్ని వాకులు వదిలేసుకొని పిల్లలు వదిలేసుకొని ఎందుకు వచ్చారు? అది ఏడ్ చేస్తారంటే మరి అది రాయించాలి. మిగతా వాళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళు పర్వాలేదు. మాలాంటి వాళ్ళు వెయిట్ చేయాలి. మరి మాకు అదే 6 నంబర్ ఇచ్చారు కదా ఆలోచికి. అన్ని మీకు ఏం కావాలి? బ్రతకడానికి మాకు పని కావాలని అడుగుతున్నాం. కూలి పని కావాలా? మా పొద్దు పని చేయాలా? మాది భూములు ఇస్తారా, నష్టపరిహారాలు ఇస్తారా, పిల్లలకి జాబులు ఇస్తారా, ఏదో మీరే చెప్పాలా. మా భూములు మాకు ఇచ్చేస్తే ఏమీ అవసరం లేదు. మేము అందరం పండించుకొని బ్రతుకుతాం. మీరు అడగడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. ఇది పరిస్థితి మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా ఆందోళన చేయడానికి ఇది లేకుండా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చూడొచ్చు. ఎక్కడ చేయకుండా మొత్తం వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మొత్తం కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులతో పాటు వీళ్ళు కూడా నిర్వాసితులు కూడా ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా నాయకులు ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని కోరినప్పుడు కూడా, ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఎవరో పట్టించుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు 45 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలుగా అనేక సార్లు మొత్తం కోరినప్పుడు కూడా ఉద్యమాలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ మహిళలు కూడా చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మా బాధ అండి, కూలి పనులు ఉండి అంటే కూలి పనులు పీకిస్తారండి. తినలేదండి. మా గురించి అడగడానికి ఎక్కి తీసుకెళ్తారండి. ఆ బాబు 6 నంబర్ ఉంది. మా పొయ్యిలు ఎట్టేసి మాడబెట్టుకోలేటండి. ఎన్నాళ్ళు అయిందండి 6 నంబర్ ఉండి. ఆయనకి ఏదో ఇమ్మంతరం తినలేదు. గంగవారం పేరుకే ఉన్నాం. ఆ మస్సు ఒకటి ఈ స్టీల్ ప్లాంట్ అంతా మాకు మస్సులో పడిపోయాము. మాకు చెప్పలు లేదండి. ఈ పరిస్థితి మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఉద్యమం అయితే ఉధృతంగా మారుతుంది. అనుమతి ఇచ్చుంటే నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోవడం, అడ్డుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కార్మిక నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి మొత్తం అరెస్టులు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు. భారీ ఎత్తున అరెస్టులు నాయకులందరూ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా
తగ్గడం లేదు. వీళ్ళందరూ కూడా తగ్గడం లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే అనుమతి లేకుండా చేస్తున్నారు. అనుమతి పెట్టుకోవాలంటే వీళ్ళనేది మేము ఇచ్చి 2 వారం అయినా సరే వాళ్ళు అనుమతి ఇవ్వలేదంటే అర్థం ఏంటి, మేము చేసుకోమని కదా అని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. 2 వర్గాల వాదన ఎలా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలో ఇందులో భాగంగా పోలీసులు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేందుకు తీసుకెళ్తున్నప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. కార్మికులను చూడవచ్చు. మొత్తం వీళ్ళందరూ కూడా కొంతమందిని ఇప్పటికే పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరింత మందిని తరలించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా తరలించడానికి ఇచ్చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు. కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లుగా మాత్రమే మమ్మల్ని చూస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వాలు వచ్చాక ఎవరో పట్టించుకోవట్లేదని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ నైన్, విశాఖ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది.